వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ వరల్డ్. మేమందరము బ్యాంకాక్ ట్రిప్కి వెళ్తున్నామండి. మేము అక్కడ ఎంజాయ్ చేసిన ప్లేసెస్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడడం మర్చిపోద్దండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియో మొదలెడదామా? ఇది పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అండి. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో ఎంట్రన్స్ వచ్చి 200 థై బాత్స్ అండి. అంటే మన ఇండియన్ రూపీస్లో 476 రూపీస్. అంటే ఇది ఓన్లీ ఎంట్రీ ఫీ అండి. నెక్స్ట్ 800 థై బాత్స్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 1907 రూపీస్ పడుతుందండి. ఈ ఎంట్రీ టికెట్ వచ్చి బోట్లో కూడా ట్రావెల్ చేయొచ్చండి. మీకు స్నాక్స్, బోట్ రైడ్ అండ్ ఎంట్రన్స్ ఫీ అన్నీ కలిపి ఇంక్లూడెడ్ అండి ఈ ఫీ. బ్యాంకాక్ నుండి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ 1.5 అవర్ డిస్టెన్స్లో ఉంటుందండి. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చాలా కలర్ఫుల్ మార్కెట్ అండి. ఇక్కడ మీకు థై ప్రోడక్ట్స్ అమ్ముతారండి బోట్స్లో. మ్యాంగోస్ చూస్తున్నారు కదండి, ఎంత బాగున్నాయి. కలర్ చూడండి, రియల్ మ్యాంగోస్ లాగా ఉన్నాయి. బట్ ఇవి రియల్ మ్యాంగోస్ కాదు, ఇవి ప్లాస్టిక్ మ్యాంగోస్. ఈ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చాలా పాపులర్ అట్రాక్షన్ అండి పటాయాలో. అండ్ ఇది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఫ్లోటింగ్ మార్కెట్ అండి. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ 2008లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఇక్కడ ఈ మార్కెట్లో చాలా బ్యూటిఫుల్ ఏన్షియంట్ థై కమ్యూనిటీ వాళ్ళవి వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఈ ఎంటైర్ మార్కెట్ వచ్చి వుడ్తోనే చేసి ఉంటారండి. అప్రాక్సిమేట్గా 1 lakh స్క్వేర్ మీటర్ ఏరియా కవర్ అయి ఉంటుందండి వుడ్తోనే. ఇక్కడ మీకు థై ఫుడ్, క్రొకడైల్ గ్రిల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ మార్కెట్లో మీరు బోట్లో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే ఎంటైర్ మార్కెట్ ఎంట్రన్స్లో చెప్పాను కదండి 800 థై బాత్స్ పే చేసి ఉంటే మీరు ఆ బోట్లో వెళ్ళొచ్చండి.
ఇక్కడ ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మీకు చాలా పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయండి. లైక్ డ్రమ్ పరేడ్, థై మ్యూజిక్, బాక్సింగ్, థై మార్షల్ ఆర్ట్స్, థై బ్యాండ్ ఫ్లోటింగ్ పరేడ్, అలాంటివి అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఈ వీడియోస్ తీసేటప్పుడు ఒక థై పర్సన్ వచ్చి నేను ఏ కంట్రీ నుంచి వచ్చాను అని అడిగిందండి. నేను ఇండియా నుంచి వచ్చాను, మరి మీరు ఏ కంట్రీ అని అడిగితే తను బ్యాంకాక్ నుంచే వచ్చిందంటండి ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్కి. కొంతమంది థై పర్సన్స్తోని నేను కూడా పిక్స్ దిగానండి, అవే ఇవి. థై పర్సన్స్ అంటే ఎలా ఉంటారో అనుకున్నాను, వీళ్ళతో మాట్లాడాకే తెలిసింది చాలా స్వీట్గా ఉంటారని. మా కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఆ స్లిప్పర్స్ ఇప్పించమని అడుగుతున్నాడు. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే ఏముంటుంది అని అనుకున్నాను, బట్ లోపలికి వచ్చాక తెలిసింది చాలా బాగుందండి వ్యూ. బోట్ రైడ్, షాపింగ్, ఫుడ్ ఇవన్నీ ఉన్నాక ఇంకేం కావాలండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఆ చిన్న పర్స్ చాలా క్యూట్గా అనిపించిందండి. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో ఎగ్జిట్ అవ్వాలంటే కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఎల్లో లైన్ మార్క్ చూసారు కదండి, ఆ మార్క్ డైరెక్షన్లో వెళ్తే మీరు ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అవ్వచ్చండి. నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసామండి, నూంగ్ నూచ్ బొటానికల్ గార్డెన్ అండి, ఇది పటాయాలో. ఈ బొటానికల్ గార్డెన్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అండి. ఈ గార్డెన్ ఒక ఎంట్రీ ఫీజు వచ్చి అడల్ట్స్కి 500 థై బాత్స్ అండి, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1190 రూపీస్ అండి. పిల్లలకి 250 థై బాత్స్ అండి, మన ఇండియన్ కరెన్సీలో 595 రూపీస్ అండి. సౌత్ ఈస్ట్ ఏషియాలో లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ అంటే ఇదేనండి. (1980) నూంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ 600 acresలో ఓపెన్ చేశారండి. ఈ బొటానికల్ గార్డెన్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చండి. క్లైమేట్ చాలా హాట్గా ఉందండి, ఏదన్నా కూల్గా తిందామా అని మా పిల్లలు అడిగితే అందరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాము. ఎన్ని కార్స్ చూస్తున్నారు కదండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి. మా అబ్బాయిలిద్దరికీ కార్లు చాలా బాగా నచ్చాయండి. అబ్బాయిలిద్దరూ నన్ను ఏమడిగారు తెలుసా అండి, కార్లు చూశాక ఇవన్నీ కొనుక్కొని ఇండియాకి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన కారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్ డ్రైవ్ చేస్తారంటండి.
బొటానికల్ గార్డెన్ 2500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందండి. అప్రాక్సిమేట్గా 3 to 4 అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చు. అదే కానీ మీరు బస్లో కనుక మీరు ట్రావెల్ చేసేటట్టయితే 1 to 2 అవర్స్ లోపు ఈ గార్డెన్ అంతా మీరు బాగా చూడొచ్చండి. వెహికల్ స్టార్ట్ అయిందండి. రిలాక్స్ అయిపోయి వ్యూనంతా ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా మాతో పాటు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎటు చూసినా రైట్ అయినా లెఫ్ట్ అయినా ఎటువైపు చూసినా కానీ మీకు కనిపించే యానిమల్స్ అన్నీ ఎంత రియలిస్టిక్గా ఎంత బాగున్నాయి కదండి. బొటానికల్ గార్డెన్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మీకు ఆర్చిడ్స్, బొన్సాయి, క్యాక్టస్, ఫర్న్స్ ఇలాంటివి ఎన్నో రకాలైన ప్లాంట్స్ చూడొచ్చండి మీరు. ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్లో మీరు మర్చిపోకుండా చూడవలసింది జురాసిక్ పార్క్ అండి. ఇది చాలా పెద్దది అండ్ ఇక్కడ డైనోసార్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా చాలా బాగుంటాయండి. ఈ బొటానికల్ గార్డెన్ వ్యూ అండి డైరెక్ట్గా చూస్తే మాటల్లో చెప్పలేము. చాలా రియలిస్టిక్గా రియల్ యానిమల్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుందండి మీకు. ఇలా యానిమల్స్ అన్నీ చూస్తుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జూలో యానిమల్స్ అన్నీ రియల్గా చూసిన ఫీలింగ్ కలుగుతుందండి. ఇక్కడ మీకు డాన్సెస్, బాక్సింగ్ మ్యాచెస్, హాప్ ఆన్ హాప్ ఆఫ్, బస్ సర్వీసెస్, స్కై వాక్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి.
ఈ బొమ్మలన్నీ చూడండి ఎంత బాగున్నాయో. వీటిలో ఆ ఏనుగు బొమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉందో. లంచ్కి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇండియన్ ఫుడ్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరికొన్ని బ్యాంకాక్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.